హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటి చేయుత మరియు ఆసరా పెన్షన్ గురించి అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ ఆసరా మరియు చేయుత పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు తెలుసుకోవడానికి వీడియో పూర్తి వరకు చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే నేను మీకు పూర్తిగా సమాచారం ఇవ్వగలుగుతాను. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే తెలియని వారికి కూడా మనం ఈ వీడియో వెళ్తుంది, వారికి కూడా ఎంతో కొంత సాయం చేసినట్టు అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆసరా పింఛన్ లబ్ధిదారులు 13 లక్షల మంది రైతులు అయితే ఉన్నారు. ఈ ఆసరా పింఛన్లో 2016లో వచ్చేవారికి 4016 రూపాయలు, అలాగే 4016 రూపాయలు వచ్చేవారికి 6016 రూపాయలు అయితే వస్తాయి. దీంట్లో ఈ చేయుత పెన్షన్కు మారిస్తే, ఈ చేయుత పెన్షన్గా మారిస్తే మాత్రం ఈ లబ్ధిదారులు అయితే 50 నుంచి 55 లక్షల మంది వరకు లబ్ధిదారులు ఉంటుండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. దీనికోసం మంత్రి సీతక్క గారు అయితే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రం నుంచి కొత్త బడ్జెట్ రాగానే వారికి పెన్షన్ లబ్ధిదారులకు అందులో నుంచి 800 కోట్లు తీసి వీరి ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. ఈ 2000 ఏవైతే ఉన్నాయో వారికి 4016 రూపాయలు అయితే ఎవరికి వస్తాయంటే వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, అలాగే పాలేరియా రోగులకు, ఎయిడ్స్ రోగులకు, వీళ్ళందరికీ అయితే ఈ ఆసరా పింఛన్ నుంచి చేతితో పింఛన్గా మార్చి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం అయితే 4016 రూపాయలు దివ్యాంగులకైతే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం 4016 రూపాయలని 6016 రూపాయలకు మార్చి చేతితో పెన్షన్ ద్వారా ఇస్తుంది. ఈ దివ్యాంగుల లబ్ధిదారులు దాదాపు 5 లక్షల మంది వరకు ఉన్నారు. కానీ ఈ చేతితో పెన్షన్గా మారిస్తే మాత్రం దాదాపు 5 నుంచి 8 లక్షల మంది వరకు లబ్ధిదారులు పెరుగుతుండొచ్చని ప్రభుత్వం నుంచి సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్చి చివరి వారంలో వరకు ఈ పెన్షన్ లబ్ధిదారులకు వారి ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నామని ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.